ఆల్రెడీ జరిగి 3 నెలలు కూడా కావట్లేదండి మా నాన్నగారికి జరిగి. ఇప్పుడు ఈలోపు ఇంకొకరు హాస్పిటల్ పాలు చేశారు కదా అందరూ కలిసి. నాకు ఇదంతా తెలియదండి. మా ఒక ఆడపిల్ల మీద ఇంత టార్గెట్ చేయడానికి అసలు నాకు ఎందుకు అంత టార్గెట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అసలు. తెలుగు రాష్ట్రాల్లో వేరే న్యూస్ లేనట్టు అలెక్జా చిట్టి పికిల్స్ గురించి మనమైతే గత వారంగా అయితే తెగ మాట్లాడేసుకుంటాం అనమాట. సో అలెక్జా అయితే ఇప్పుడు సీరియస్గా ఉందని చెప్పి హాస్పిటల్లో జాయిన్ చేసినట్టు, అలాగే వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు 2 వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేశారనమాట. ఆ వీడియోస్లో అయితే వాళ్ళైతే రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. ఇంకా ఈ మేమర్సే కానీ చాలా పేజ్ వాళ్ళే కానీ వాళ్ళని బాగా రోడ్డు మీదకి లాగేసినట్టే కానీ వాళ్ళకి జరగవలసిన నష్టం అయితే జరిగిపోయిందనమాట. సో మనం ఇప్పుడుతో ఈ వీళ్ళని ట్రోల్ చేయడం ఆపేస్తే బెస్ట్ అనుకున్నా. ఎందుకంటే చాలా మంది యూట్యూబర్స్కి ఈ వీక్ అంతా ఇదే ఒక కంటెంట్ కింద అయితే సరిపోయిందనమాట. అపాలజీ వీడియో 30 సెకండ్స్ పెట్టింది ఒక షార్ట్ లాగా. అది అపాలజీ చేసినట్టే లేదు, మీరు పెద్ద ఫార్మాట్లో వీడియో చేయలేదు, అపాలజీ చేస్తే సరిపోతుందా అని అంటున్నారు. ఇంకేం చేయమంటారండి? పోనీ చెప్పండి. ఇంకా చావు తప్ప ఇంకా మాకు ఇంక దిక్కు అయితే లేదు. తన సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఆల్రెడీ మెంటల్గా చాలా అనుభవించుతుంది. ఇంకా తెలుగు రాష్ట్రాల్లోనే కానీ యావత్ భారతదేశంలోనే కానీ తెలుగు వాళ్ళు ఎక్కడున్న వాళ్ళకి ఇంకా వేరే న్యూసే లేనట్టు అలెక్జా చిట్టి పికిల్స్ అని చెప్పి రోడ్డు మీదకి అయితే ఈడ్చేశారు వాళ్ళనైతే. కామెడీ వీడియోసే కానీ చాలా మంది, ఆఖరికి మొన్న చూశాను సినిమా హీరో, మన కోర్టు సినిమా హీరో కూడా ఒక వీడియో అయితే చేశారనమాట. అలెక్జా చిట్టి పికిల్స్ అని అంత ఎందుకు పబ్లిసిటీ అయిందో తెలియట్లేదు. అంటే తిట్టింది తను, ఒక పర్సన్ని తిట్టింది, ఇంకో అమ్మాయిని తిట్టింది. నేను చేశాను వీడియో, కాకపోతే అంత ట్రోల్ చేయవలసిన పని లేదని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు మనుషులే కాబట్టి వాళ్ళు కానీ డిప్రెషన్లోకి వెళ్ళి ఏదైనా జరిగితే మాత్రం ఈ ట్రోల్ చేసిన వాళ్ళందరూ ఇబ్బంది పడతారు. ఇంకా ట్రోల్ చేయడం ఆపేసి వాళ్ళైతే చెప్తున్నారనమాట, మాకు ఏ యూట్యూబ్ కానీ ఏ పచ్చళ్ళ వ్యాపారం కానీ మాకు ఏది వద్దని చెప్పి వాళ్ళైతే వీడియో అయితే అప్లోడ్ అయితే చేశారు. ఎందుకంటే ఆల్రెడీ మా నాన్నగారు చనిపోయారు, ఇంకో చావు అయితే మేమైతే మా ఇంట్లో చూడాలని మాకైతే లేదు. సో ఇప్పటితో ఆపండి ప్లీజ్ అని చెప్పి బెగ్గింగ్ అయితే చేస్తున్నారు. అలాగే అలెక్జా చిట్టి కూడా 30 సెకండ్స్ వీడియో వదిలింది, ఫుల్ లెంత్ వీడియో వదలలేదని చెప్పి ట్రోల్స్ చేస్తున్నారని. అంటే తను సారీ చెప్పింది, కాకపోతే ఏంటంటే ట్రోల్స్ ఎలాగున్నాయంటే ఆ అబ్బాయిని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పి కామెంట్లు, లేకపోతే మొన్న ఎప్పుడో అల్లు అర్జున్ తొక్కిసలాట్లో జరిగిపోయిన అమ్మాయి చనిపోయిన వాళ్ళ హస్బెండ్కి వీళ్ళ సిస్టర్లో ఒకరిని ఇవ్వాలని చెప్పి కామెంట్లు చాలా చెత్తగా అయితే వెళ్ళిపోతుంది అనమాట. వాళ్ళు తిట్టారు, వాళ్ళని ట్రోల్ చేశారు, వాళ్ళ వ్యాపారాన్ని అయితే బూడిదైతే చేస్తాం. సో అంటే లాస్ట్ వీక్ ఏ యూట్యూబర్కి ఏ కంటెంట్ లేకపోయినా సరే అలెక్జా చిట్టి ఒక కంటెంట్ అనేది దొరికింది కాబట్టి ప్రతి యూట్యూబరు అదే పనిగా సాగుకొట్టేశారనమాట. ఎందుకంటే అబ్బాయి లైఫ్లో సెటిల్ అవ్వాలంటే ఫోకస్ చేయాలని చెప్పి, అమ్మాయి అలాగే పచ్చళ్ళు కొనాలంటే 4 ఇళ్లల్లో పాచి పనులు చేసుకోవాలని చెప్పి శతకొడేశారనమాట. అసలు అలెక్జా చిట్టి సిస్టర్స్ని అయితే ఇంకా జీవితంలో మాకు యూట్యూబ్ వద్దురా బాబు అన్నట్టయితే మేమర్సే కానీ మిగిలిన యూట్యూబర్సే కానీ ఎవరైనా సరే ఇంక ఇదే పని. ఎందుకంటే వాళ్ళు అంతకు మించి ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళి ఏదేమైనా చేసుకున్నా సరే ఏ యూట్యూబర్ అయితే వీళ్ళని ఏడిపించారో, ఏ యూట్యూబర్ అయితే మీమ్స్ వేసి చితప్పొడేశారో వీళ్ళందరూ ఇబ్బంది పడవలసి వచ్చింది. సో ఇక్కడతో మనం వీళ్ళని వదిలేయడం బెస్ట్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా వేరే న్యూస్ ఏదైనా చెప్పుకోవచ్చు మనం. ఇదే న్యూస్ ఇదే కంటెంట్ ఆల్రెడీ 1 వీక్ నుంచి ఓదర కూడా వేస్తున్నారనమాట. ఇంకా ఆపేయడం బెస్ట్ అని నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో అలెక్జా చిట్టి పికిల్స్నే కానీ అలెక్జా చిట్టి సిస్టర్స్నే కానీ ఇంకా వాళ్ళ వీడియోస్ వస్తాయో రావో మనకైతే తెలీదు. సో ఇప్పుడు పడిన దెబ్బకి వాళ్ళైతే కోలుకోవడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు ఎంత ఎదిగారో, ఎంత పవర్గా ఉన్నారో, ఎంత అంటే యాటిట్యూడ్ చూపించారో అదంతా ఒక్క 1 వీక్లో అయితే నాశనం అయితే అయిపోయింది. సో వాళ్ళకి తెలిసి ఉంటుంది కస్టమర్స్తోనే కానీ సమాజంతోనే కానీ అలాగే వాళ్ళ సబ్స్క్రైబర్లతోనే కానీ ఎలా ప్రవర్తించాలనేది వాళ్ళ సిస్టర్స్కి ఇప్పుడైతే అర్థమై ఉంటుంది. సో నేనైతే ఇప్పటితో వాళ్ళని ట్రోల్ చేయడం ఆపేయడం బెస్ట్ అని నేనైతే అనుకుంటున్నాను. సో అంతకు మించి మనం ఎంత దూరం వెళ్ళినా సరే వాళ్ళని ట్రోల్ చేసిన ప్రతి యూట్యూబరు ఇబ్బంది పడవలసి వచ్చుద్ది.
చాలా మంది యూట్యూబర్లు అంతకుముందు చాలా కేసుల్లో ఇలాగే ఇరుక్కున్నారనమాట. తప్పుడు న్యూస్ ప్రచారం చేశారని చెప్పి, ట్రోల్ చేశారని చెప్పి, సీఎం ట్రోల్ చేశారని చెప్పి చాలా మంది ఇరుక్కున్నారు. సో మనమైతే ఇరుక్కోకూడదు అని అనుకుంటే సో ఇక్కడితో వాళ్ళ మీద ట్రోల్ ఆపడం బెస్ట్ అనుకున్నా. అంతేగాని వేస్ట్, ఇంకా వాళ్ళ పని అయితే అయిపోయింది. బిజినెస్ అయితే వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేసినా మళ్ళీ రన్ అయితే అవ్వదు. అలాగే నా అన్వేషణ కూడా చెప్పాడు అనమాట, ట్రోల్ చేయడం ఆపేయండి అని. సో నా అన్వేషణ కూడా ఏం చేశాడంటే అందరిని అయితే బూతులు అయితే తిడతాడు, ఇందులో మాత్రం అయితే వీళ్ళని అయితే తిట్టలేదు. సో అన్వేషణ మాట వినైనా సరే ఆపడం బెస్ట్ అని నేనైతే అనుకుంటున్నాను. ఉంటాను, బాయ్. రిలీజ్ అయింది, తన తప్పు తెలుసుకొని అపాలజీ వీడియో కూడా చేసింది. అయినా కూడా అపాలజీ వీడియో నువ్వు అపాలజీ చేసినట్లేదు, సారీ చెప్తున్నట్లేదు, ఏదో డిమాండింగ్గా మాట్లాడుతున్నట్టు ఉందని చెప్పి ఎన్ని ట్రోల్స్ అంటే, ఏడుచుతున్న వీడియోకి కూడా మీరు ట్రోల్స్ వేసి చెప్పారు. అలాగా అపాలజీ చెప్పిన వీడియోకి కూడా మీరు ట్రోల్ వేసారు. ఇప్పుడు చిట్టి సారీ వీడియో అయితే పర్సనల్గా చెప్పడం జరిగింది. దాంతోపాటు పబ్లిక్లో కూడా అందరికీ చాలా మనస్ఫూర్తిగా రిగ్రెట్ అవుతూ తను సారీ వీడియో అయితే చేయడం జరిగింది. అండి, మా అక్కకి ఏమన్నా అయితే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా అది నాకు చెప్పండి. మేమైతే ఎలాగో నిండా మునిగిపోయి మమ్మల్ని కంప్లీట్ రోడ్డు మీదకి లాగేశారండి. మేమందరం విమెన్సే కదండి, మీ ఇంట్లో కూడా అక్క చెల్లెలు అమ్మ ఇంకా పెద్దమ్మ వీళ్ళందరూ ఉంటారు కదా. నాకు ఒకటి తెలియక అడుగుతున్నా, మా నాన్నగారు చనిపోతే ఆయన ఇష్ట ప్రకారం సమాధి ఏదో చేస్తారు.